ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా ఆఫీస్ బ్యారర్స్ సమావేశం అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభలో ఆమోదించిన 17 తీర్మానాలను నూతన జిల్లా కమిటీ వివరాలను ప్రకటించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తి చేసి మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ముంతా తుఫాన్ నష్టపరిహారాలు చెల్లించాలని కోరారు. ఇక నేవీ ఆయుధ డిపో పేరుతో జిలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలో బలవంతపు రైతుల భూసేకరణ వెంటనే ఆపాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, పేర్ల తరహాలో ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కె శ్రీనివాస్, బొడ్డు రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షులుగా సిరిబత్తుల సీతారామయ్య గారు జిలుగుమిల్లి, అలాగే కోరస జలపాల్ గారు పుట్టాయుడు, అలాగే బొడ్డు రాంబాబు గారు జంగారెడ్డి సహాయ కార్యదర్శిగా బొడ్డు రాంబాబు గారు ఎన్నికయ్యారు. అలాగే కోన శ్రీనివాసరావు మరో సహాయ కార్యదర్శిగా నిడమర్రు ఎన్నికవడం జరిగింది. దీంతోపాటు మరో 18 మందితోటి నూతన కమిటీ ఎన్నిక అనేది జరిగింది. ఆగిరిపల్లి, ముసునూరు, నూజివీడు, నిడమర్రు, ద్వారకాతిరుమల, ఉంగుటూరు, దెందులూరు, అలాగే పెదపాడు, కలిదిండి, వేములూరు, మండవల్లి, ఇట్లా ఈ మండలాల నుంచి ఈ కమిటీ సభ్యులు కూడా ఎన్నిక జరిగింది. ఈ నూతన కమిటీ 3 ఏళ్ల పాటు ఈ జిల్లాలో రైతుల సమస్యల మీద పనిచేయడం జరుగుతుంది. ఈ మహాసభలోనే దాదాపు 18 తీర్మానాలని ఆమోదించడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలన్నీ కూడా ఈ మహాసభలో తీర్మానాలు చేశాం. ఈ తీర్మానాలు చేయడంతో పాటు ఈ సమస్యల భవిష్యత్తులో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు కూడా ఆందోళన, పోరాటాలు, ఉద్యమాలు చేయాలని చెప్పేసి కూడా మహాసభ పిలిపించింది. ప్రధానంగా ఇప్పుడు ధాన్యం వరి కోతలు ప్రారంభమైంది. ఈ వరి కోతలు ప్రారంభమైన ధాన్యం కొనుగోలు సమస్యలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవాళ ధాన్యానికి ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధర రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోదు. కేరళ తరహాలో ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని, కనీసం రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ప్రకటించాలని చెప్పేసి ఈ మహాసభ డిమాండ్ చేసింది. అట్లాగే ఇవాళ వర్జీనియా పొగాకు, లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయడం లేదు, కనీసమైన ధర కూడా రావడం లేదు. కాబట్టి లో గ్రేడ్ వర్జీనియా పొగాకు కనీస ధర కల్పించి రైతుల వద్ద ఉన్న పొగాకు పూర్తిగా కొనుగోలు చేయాలని చెప్పేసి మహాసభ కోరింది. దీంతోపాటు ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా మద్దతు ధర మేరకు బాగున్నా ఇవాళ ఆయిల్ ఫామ్ గెలలు ఎరివేత కానీ ఇతర సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఆయిల్ ఫామ్ రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని, పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి కూడా మహాసభ డిమాండ్ చేసింది. ప్రధానంగా కోకో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరని అనుసంధానిస్తూ ఫార్మా రూపొందించి ధర ప్రకటించాలని చెప్పేసి, అంతేకాకుండా రాష్ట్ర కోకో బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి మహాసభ కోరింది. దీంతోపాటు ఆక్వా రైతులు వాళ్ళు నష్టాలు ఉన్నారు. ట్రంప్ సుంకాల నుండి ఆక్వా రైతులను కాపాడాలని చెప్పేసి మహాసభ కోరింది. అంతేకాకుండా గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు నష్టపోయారు. అయితే గ్రీన్ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి రైతులు చాలా నష్టపోతున్నారు. కానీ కనీసం దానా కానీ దోళ్ళకి కావాల్సిన ఏదైతే వైద్యం కానీ ఇవన్నీ కూడా ఏది కూడా అందించట్లేదు. అలాగే పాలు కేంద్రాల్లో పోసినప్పుడు కూడా విపరీతంగా దోపిడీకి గురవుతూ ఉన్నారు. ఆవు పాలు 23-24 రూపాయల కాడి నుంచి 30 రూపాయల లోపు ఆవు పాలు ఇస్తూ ఉన్నారు. అలాగే 70 రూపాయల కాడి నుంచి 60 రూపాయలు గేదె పాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఈ పాలు ఏమాత్రం కూడా రైతులకు గిట్టుబాటు, ఆ రేటు ఏమాత్రం కూడా రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి కనపడలేదు. బతకలేక, సావలేక, ఏమీ చేయలేక దూడల్ని మేపి పాలు పోస్తూ ఉంటే ఆ రకమైన నష్టాల్లో, కష్టాల్లో పాడి రైతులు బాధపడుతూ ఉన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ పాల రైతులకి దానా, అలాగే గడ్డికి సంబంధించిన విత్తనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి పాల రేటుల్ని పెంచే విధంగా చూడాలని ఈ మహాసభ తీర్మానం చేసింది. రైతులు ఆ రకంగా చేయకపోతే భవిష్యత్తులో పాల ఉత్పత్తి చేసే పరిస్థితి లేకుండా పోద్దనేది తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు కౌలు రైతులు విపరీతంగా నష్టపోతూ ఉన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అనేవి ఏమాత్రం కూడా ప్రభుత్వం ఇచ్చిందే అరాకొరాగా ఇస్తే ఆ కార్డులకి రుణాలు అనేవి ఏమాత్రం ఇవ్వట్లేదు. రుణాలు పక్కన పెడితే ఈ క్రాప్ చేసిన తర్వాత ఆ ఈ క్రాప్ ఎవరైతే భూ యజమాని ఉన్నారో ఆ భూ యజమాని ధాన్యం అమ్మినప్పుడు ఈ క్రాప్ ద్వారా వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి. మరి ఆ రకంగా